హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్, యువర్ నీట్ మెంటర్ అండ్ ఆల్సో బయాలజీ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, నీట్ 2025 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ డౌట్ వచ్చేసి, అన్న నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో నా కేటగిరీ ఇది, నా లోకల్ రీజియన్ ఇది, నాకు గవర్నమెంట్ కోటా సీట్ వస్తుందా లేదా, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా అనేది అందరి బిగ్గెస్ట్ డౌట్. సో అందుకనే నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సో తెలంగాణ స్టేట్లో మీకు గవర్నమెంట్ కోటా సీట్ రావాలి అంటే, సో లేదా మన నార్మల్ భాషలో చెప్పుకుంటే ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే, సో ఇక్కడ గవర్నమెంట్ కోటా సీట్ అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న అన్ని మెడికల్ సీట్స్, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మనకి ఏ కేటగిరీ సీట్స్ ఉంటాయి కదా, సో వీటిని మనం గవర్నమెంట్ కోటా సీట్స్ అంటాం, వీటినే కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ అంటారు. సో మీకు ఈ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా, లాస్ట్ రౌండ్లో అయినా సో మీకు ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే మినిమం ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, సో లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ వేరు, ఈ ఇయర్ సిచ్యువేషన్ వేరు. ఈ ఇయర్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చింది. సో 2 ఆస్పెక్ట్స్ మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఒకటి సబ్జెక్ట్. సో ఈ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి ఫిజిక్స్ పేపర్ అనేది ఎక్కువగా టఫ్గా వచ్చింది. అండ్ సెకండ్ ఆస్పెక్ట్, ఏ ఎగ్జామ్లో అయినా మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నీట్ 2025 పేపర్ చూస్తే బయాలజీ పేపర్ వెరీ లెంతీగా ఇచ్చారు, కెమిస్ట్రీ పేపర్ మోడరేట్గా ఇచ్చారు, అండ్ ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. సో ఒక స్టూడెంట్ టైంని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే సో ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒక 680 ప్లస్ 700 మార్క్స్ స్కోర్ చేసే స్టూడెంటే 150 బిట్స్ కూడా పెట్టలేకపోయారు అంటే మీరే ఇంకా ఊహించుకోండి ఈ ఇయర్ పేపర్ అనేది ఎలా టఫ్గా వచ్చిందో. సో సబ్జెక్ట్ పరంగా పేపర్ టఫ్గా వచ్చింది, అలాగే టైం మేనేజ్మెంట్ పరంగా స్టూడెంట్స్ మేనేజ్ చేసుకోవాలన్నా కూడా సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే విధంగా. సో ఇప్పటి వరకు నీట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాదు, ది టఫెస్ట్ పేపర్ వచ్చేసి నీట్ 2025. సో మీరు లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ చూసి సో 600 ప్లస్ వస్తాయి, సో ఇన్ని 500 ప్లస్ వస్తే ఇంత వస్తేనే మంచి మార్క్స్ అనుకునే సిచ్యువేషన్ ఈ ఇయర్ కాదు. ఈ ఇయర్ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్. సో కట్ ఆఫ్ మార్క్స్ కూడా భారీగా తగ్గబోతున్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ నేను ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే అనాలిసిస్ చేసి వీడియోస్ పెట్టేవాడిని, కానీ ఈ ఇయర్ ఒక 2 days ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఎందుకు అంటే సో నాకు తెలుసు మన ఛానల్ నుంచి వీడియో వస్తుందంటే చాలామంది వెయిట్ చేస్తుంటారు అండ్ ట్రస్ట్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు మీరు టైం కూడా చూడొచ్చు, ఆల్మోస్ట్ 3 అవుతుంది, ఇది midnight 3 అవుతుంది. సో ప్రిన్సిపల్స్కి కాల్ చేసి స్టూడెంట్స్ని కనుక్కొని, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు కదా వాళ్ళని కనుక్కొని, అలాగే సో మన విష్ణు స్మార్ట్ ఇన్ఫో బ్యాచ్ కూడా లాంచ్ చేసాం, వాళ్ళని కనుక్కొని సో మొత్తంగా ఓవరాల్ కంట్రీ వైడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో మొత్తం చూసుకొని మొత్తం అనాలిసిస్ చేసి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా ఉంది, అలాగే లాస్ట్ బిఫోర్ ఇయర్ ఈ ఇయర్కి కాంపిటీషన్ ఎలా ఉంది మొత్తం అనాలిసిస్ చేసుకొని ఇంకా నాకంటూ నమ్మకం రావాలి. నేను మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ నాకు నమ్మకం రావాలి, సో అప్పుడే మీకు చెప్పగలను. సో ఆ నమ్మకం వచ్చిన తర్వాత నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అందరు అనుకుంటుంటారు సో వ్యూస్ కోసం కట్ ఆఫ్ వీడియో చేస్తారు ఇట్లా అని, అలా కాదు. సో ఎంతోమంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ నమ్మకంతో ఉంటారు. అండ్ ఈ టైంలో మీకు కావాల్సింది అవగాహన. అంటే ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అవగాహన కావాలి. ఇంతే ఈ మార్క్స్ వచ్చాయి, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా, జస్ట్ ఒక అవగాహన కల్పించడానికి సో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ ఇది ఈ కట్ ఆఫ్ నిజం కూడా అవ్వచ్చు. ఒకవేళ మేజర్ డిఫరెన్స్ అయితే +5 to 10 మార్క్స్ ఉండొచ్చు, అంతకు మించి ఎక్కువగా డిఫరెన్స్ అయితే ఉండదు అనేది నా ఒపీనియన్. ఓకే, సో మనం ఇన్ డీటెయిల్డ్గా వెళ్తే టాపిక్లోకి, సో ఏ కట్ ఆఫ్ అయినా మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, సో ఈ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆ పర్టికులర్ స్టేట్ నుంచి, అండ్ ఆ స్టేట్లో ఏమన్నా కౌన్సిలింగ్కి సంబంధించిన రూల్స్ మారబోతున్నాయా, అలాగే ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద ఎంబీబీఎస్ సీట్స్ ఆ స్టేట్లో, సో ఆ కౌన్సిలింగ్ ఇయర్లో
ఏమన్నా ఎంబీబీఎస్ సీట్స్ పెరుగుతున్నాయా. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మీద మనకి కట్ ఆఫ్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఆల్రెడీ పేపర్ డిఫికల్టీ లెవెల్కి సంబంధించి నేను డిస్కస్ చేశాను. సో ఇయర్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఈస్ టఫెస్ట్ నీట్ ఎగ్జామ్. అండ్ బయాలజీ అనేది మోడరేట్ లెంత్గా వచ్చింది, కెమిస్ట్రీ మోడరేట్గా వచ్చింది, ఫిజిక్స్ వెరీ హార్డ్ వచ్చింది. టైం మేనేజ్మెంట్ చేయాలన్నా కూడా ప్రాబ్లమే. 150 సీట్స్ అటెంప్ట్ 150 సీట్స్ కాదు 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నా కూడా ఒక స్టూడెంట్కి చాలా కష్టం. అండ్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్లో ఈ టైం మేనేజ్మెంట్, ఈ టెన్షన్ వల్ల కూడా కొన్ని మిస్టేక్స్ పోతుంటాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. సో పేపర్ ఈజ్ వెరీ డిఫికల్టీ దిస్ ఇయర్. అండ్ మనం ఈ ఇయర్ తెలంగాణ నుంచి ఎంతమంది ఎగ్జామ్ రాశారు సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ సో తెలంగాణ స్టేట్లో ఎగ్జామ్ సెంటర్గా పడిన వాళ్ళు సో అరౌండ్ 75,000 స్టూడెంట్స్ ఉన్నారు. సో సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా తగ్గిందనే చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ మనకి అరౌండ్ 79,000 అలా ఉన్నారు. ఈ ఇయర్ ఇంకా మనకి 4,000 కౌంట్ అనేది తగ్గింది. సో స్టూడెంట్స్లో పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ తెలంగాణలో రూల్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అంటే సో రూల్స్ ఇంకా కొత్తగా చేంజ్ అవ్వడానికి ఏం లేదు. సో ఆల్రెడీ ఏవైతే రూల్స్ లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో ఉన్నాయో సో అవే ఈ ఇయర్ కూడా ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ తెలంగాణలో ఏమైనా కొత్త ఎంబీబీఎస్ కాలేజెస్ రావచ్చా అంటే సో ప్రస్తుతానికైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏమన్నా కొత్తది వస్తుందని ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సో ఒకవేళ వస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఒక 2 రావచ్చు, 2 లేదా 3 రావచ్చు. సో అది కూడా ప్రస్తుతానికి మనం ఏం చెప్పలేం. సో వచ్చిన తర్వాత చూడాలి. సో ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో మీరు లాస్ట్ ఇయర్స్ చూసుకుంటే లాస్ట్ ఒక 3 ఇయర్స్ చాలా సీట్స్ పెరిగాయి తెలంగాణలో, కానీ ఈ ఇయర్ అన్ని సీట్స్ పెరగవు. పెరుగుతాయో లేదో కూడా చెప్పలేం. సో ఒక 200 సీట్స్ అన్న పెరుగుతాయో లేదో కూడా చెప్పలేం. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ అది. లాస్ట్ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్ సీట్స్ పెరుగుకుంటూ వచ్చాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ తగ్గుకుంటూ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా భారీగా తగ్గుతుంది బికాస్ ఆఫ్ ద పేపర్ డిఫికల్టీ లెవెల్. సో నేను మీకు డిస్కస్ చేస్తాను కట్ ఆఫ్. కానీ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఈ ఇయర్ అంతగా పెరగకపోవచ్చు. సో అఫీషియల్ అప్డేట్ అనేది మనకి ఎన్ఎంసీ నుంచి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అండ్ వీటన్నిటిని బేస్ చేసుకొని నేను మీకు ఇప్పుడైతే కట్ ఆఫ్ చెప్తాను. సో మనం కట్ ఆఫ్ని డిస్కస్ చేయబోయే ముందు సో మనం ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాము. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ 5 to 6 ఇయర్స్ నుంచి సెవరల్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని సో మన ఛానల్ తరపు నుంచి నేను గైడ్ చేశాను. సో ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్లో ఉన్నారు నేను గైడ్ చేసిన స్టూడెంట్స్, అలాగే జిప్మర్ మెడికల్ కాలేజ్లో ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ మెడికల్ కాలేజ్లో సో మన ఛానల్ తరపు నుంచి గైడ్ చేయబడ్డ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో అసలు ఈ మెంటర్షిప్ అంటే ఏంటి అంటే సో ఈ మెంటర్షిప్లో కనుక మీరు జాయిన్ అవుతే మీరు జాయిన్ అయినప్పటి నుంచి మీరు మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు ప్రతి ఒక్కటి నేను మీకు ఫాలోఅప్ చేస్తాను. సో మా టీం కూడా ఉంటుంది. సో నేను మీకు ఫాలోఅప్ చేస్తాను. ఏం అప్డేట్ వచ్చినా కూడా సో మీకు సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు అర్థమయ్యే విధానంలో ఆ వాట్సాప్ గ్రూప్లో సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎవరైతే గ్రూప్లో మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏం డౌట్స్ వచ్చినా, అలాగే సర్టిఫికేట్ సంబంధించి ఏం డౌట్స్ వచ్చినా, కట్ ఆఫ్కి సంబంధించి ఏం డౌట్స్ వచ్చినా, అండ్ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అని ఏం డౌట్ వచ్చినా కూడా మీరు నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు. నేను మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే నేను మీకు ప్రొవైడ్ చేసేది ఏంటంటే మీకు వచ్చిన మార్క్స్, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని సో మీరు కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ అనేది పెట్టాల్సి వస్తుంది. అంటే కౌన్సిలింగ్ టైంలో మీరు ఎలా ఆర్డర్ పెడితే సో మీకు మంచి మెడికల్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది సో నేను ఆ ప్రయారిటీ ఆర్డర్ కూడా సో నేను మీకు పర్సనల్గా నేను మీకు ఇస్తాను. సో ఈ ప్రయారిటీ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ సో ఎంతో రీసెర్చ్ చేసి చాలా టైం తీసుకొని మంచి ప్రయారిటీ ఆర్డర్ సో మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చాను. అండ్ వాళ్ళకి వచ్చిన మార్క్స్కి వాళ్ళు ద బెస్ట్ డిజర్వ్ అయ్యే కాలేజ్లోనే జాయిన్ అయ్యారు. సో ఇంకా లైక్ లాట్ ఆఫ్ ప్రీమియం గైడెన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే బేసిక్గా మిమ్మల్ని మొత్తం ఫాలో అప్ చేస్తాను. సో మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి మొత్తం అనేది మేము ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు చెప్తాము. మీకు ఒక తోడుగా ఉంటాము ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అవుతే. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి అంటే సో ఈ ఇయర్ టోటల్గా 3 ప్లాన్స్ తీసుకొని వచ్చాము. సో మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కోటా సీట్ కోసం కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో ఫీ వచ్చేసి 3,000 రూపీస్ ఉంటుంది.
సో ఈ స్టేట్ కోటాలో గవర్నమెంట్ కోటా సీటు ఏదర్ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, సో ఈ 3 కలుపుకొని 3000 ఉంటుంది. అండ్ సో స్టేటే కాదన్నా మాకు ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ స్టేట్ ప్లస్ ఆల్ ఇండియా 2 కావాలనుకుంటే 4000 ఉంటుంది. అలాగే స్టేట్, అలాగే ఆల్ ఇండియా కోటా, గవర్నమెంట్ కోటా సీట్స్ ప్లస్ మాకు బి కేటగిరీకి కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మీకు 5000 రూపీస్ అయితే ఉంటుంది. ఓకే, సో మనం ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుష్కి అయితే ఇస్తాము. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కనుక ఉంటే సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి, సో మీరు ఏ దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్కి సో అంత అమౌంట్ పే చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. వన్స్ మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది సో మొత్తం నేను మా టీం అనేది మిమ్మల్ని ఫాలో అప్ అనేది చేస్తాము. సో మెయిన్గా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేసామంటే సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్ గైడ్ చేయడం నాకు ఇష్టం అండ్ ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. సో నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది యాజ్ ఎ పిహెచ్డి స్కాలర్గా. సో పిహెచ్డి చేస్తున్నాను అండ్ స్టూడెంట్స్ని గైడ్ చేయడం అంటే నాకు ఇష్టం. అండ్ సో మెనీ పేరెంట్స్ అలాగే వాళ్ళ స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్కి వాళ్ళకి డిజర్వ్ అయ్యే కాలేజ్లోనే సీట్ రావాలి. సో అప్పుడే ఆ స్టూడెంట్ హ్యాపీగా ఉంటాడు. సో అందుకోసమే మెయిన్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం. సో మీరు చూడొచ్చు లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అండ్ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ సో ఫీడ్బ్యాక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఈ నెంబర్కి అయితే మీరు పే చేసి నా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ సో అరౌండ్ 150 స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది ఇయర్. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి సో లిమిటెడ్ స్ట్రెంత్ ఉండాలి అని అయితే నేను ఫిక్స్ అయ్యాను. స్టార్టింగ్ ఎవరైతే 150 మెంబర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ మనం కట్ ఆఫ్ గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోయే ముందు సో నేను మన యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను. అంటే తెలంగాణ స్టేట్లో కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను. సో మిడ్ నైట్ 3కి ఆ టైంలో చూస్తే టోటల్ 1500 ఓట్స్ అయితే వచ్చాయి. సో ఎందుకంటే జస్ట్ మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది సో మెనీ ప్రిన్సిపల్స్ నుంచి, కానీ ఎలా ఉంది జస్ట్ ఒక అవగాహన కోసం ఈ పోల్ అయితే కండక్ట్ చేస్తాను. ఇందులో కూడా తెలుస్తుంది అబౌవ్ 500 కేవలం 9% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే ఓట్ చేశారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ ఇయర్ కాంపిటీషన్ కాదు, పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎంత టఫెస్ట్ ఉందో మీరు అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ మనం కట్ ఆఫ్లోకి వెళ్తే సో కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ చూస్తే ఈ ఇయర్ తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో సో కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా లాస్ట్లో అయినా సీట్ రావాలి అంటే సో నేను అనుకున్నది ఏంటంటే అబౌవ్ 395 to 400 మార్క్స్ ఉంటే సో ఎంబీబీఎస్ సీట్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ బీసీఏకి 343 to 348, బీసీబీకి 380 to 385, బీసీసీకి 352 to 357, బీసీడీకి 385 to 390, బీసీఈకి 382 to 387, మైనారిటీ 380 to 385, ఎస్సీ 358 to 362 అండ్ ఎస్టీ 365 to 370. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి మార్క్స్ తగ్గే కొద్దీ కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 400 మార్క్స్ దగ్గర ఒకే కాంపిటీషన్, 350 మార్క్స్ దగ్గర ఒకే కాంపిటీషన్ ఉండదు. మార్క్స్ తగ్గే కొద్దీ ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో వాటన్నిటినీ బేస్ చేసుకొని సో నేను ప్రతి ఒక్కటి చూశాను. లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది, ప్రజెంట్ ఓవరాల్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది, సో మెనీ మెంబర్స్ని కాంటాక్ట్ చేసుకొని సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూసుకొని మొత్తం చూసుకొని మీకు ఈ కట్ ఆఫ్ చెప్తున్నాను. సో ఇవన్నీ మీకు స్క్రీన్ మీద చూపించట్లేదు ఆల్రెడీ, ఎందుకంటే మీకు సో మెనీ యూట్యూబ్ ఛానల్స్లో చూపించారు అండ్ ఇట్స్ వెరీ టైమ్ టేకింగ్. సో మనకు కావాల్సింది కేటగిరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కాబట్టి సో ఇది నా ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీకి 400 మార్క్స్ వరకు ఇచ్చాను కదా, ఒకవేళ ఇంకా కాంపిటీషన్ పెరిగితే 405 వరకు వెళ్ళొచ్చు. ఇంకా రేరెస్ట్ కేసెస్లో 410 మార్క్స్ వరకు వెళ్ళొచ్చు. సో నాకు తెలిసి 410 మార్క్స్ కన్నా ఎక్కువ కట్ ఆఫ్ పోదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా తగ్గితే 390 మార్క్స్ వరకు కూడా తగ్గచ్చు. సో మేబీ +10 ఆర్ -10. సో ఇంతకు మించి పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు. సో మీరు కనుక 400 అబోవ్ వచ్చుంటే సో ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, రిలాక్స్ అవ్వండి. ఒకవేళ మీరు కనుక 385 కన్నా బిలో ఉంటే సో కొంచెం ఎంబీబీఎస్ సీట్ రావడం కష్టమని నా ఒపీనియన్. సో మేబీ మనం చెప్పలేము, కాంపిటీషన్ ఇంకా తగ్గి ఇంకా
స్టూడెంట్స్లో ఇంకా ఎక్కువగా టఫ్గా ఫీల్ అయ్యింటే పేపర్ ఇంకా తగ్గి ఉండొచ్చు. సో కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే నెక్స్ట్ ఏంటి అనేది కొంచెం ఆలోచించుకొని పెట్టుకోండి. సో ఇది నా ఒపీనియన్. సో స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ ఒకటి కాదు, లాస్ట్ ఇయర్ చాలా కాంపిటీషన్ ఉంది, చాలా ఈజీగా పేపర్ వచ్చింది, అందుకే కట్ ఆఫ్ కూడా ఎక్కువ వెళ్ళిపోయింది. ఈ ఇయర్ కాంపిటీషన్ ఉంది బట్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గబోతుంది. సో ఇది నా ఎక్స్పెక్టేషన్. సో చూద్దాం, మనకి ఆఫీషియల్ ఆన్సర్కి రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా యాక్యురేట్ తెలుస్తుంది. సో వీటికన్నా అన్నిటికన్నా ఎప్పుడు యాక్యురేట్గా తెలుస్తుంది అంటే సో తెలంగాణ స్టేట్ ర్యాంక్స్ మనకి రిలీజ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ యాక్యురేట్గా అయితే మనకు తెలుస్తుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే సో ఎంబీబీఎస్ సీట్ కోసం మీరు ట్రై చేయొచ్చు. అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఆయుష్ కౌన్సిలింగ్ కానీ పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి మన ఛానల్కి ఎప్పుడు అప్డేటెడ్లో ఉండండి, ఎందుకంటే రిజల్ట్కి సంబంధించి కానీ సో లేకపోతే నెక్స్ట్ కౌన్సిలింగ్కి సంబంధించి కానీ మీరు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయాలి. కరెక్ట్ టైంకి చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా, అది ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కౌన్సిలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డేట్స్. మీరు లాస్ట్ డేట్ మిస్ అయ్యారు అంటే సో ఏం యూజ్ ఉండదు. సో కరెక్ట్ టైంకి నోటిఫికేషన్ రావాలంటే ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంత హార్డ్ వర్క్కి సో ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.